చాలామంది మాంసాహారం తింటే హెల్తీగా ఫీల్ అవుతారు. శాకాహారం తింటే అన్‌హెల్తీగా ఏదో నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? శాకాహారంలో ఈ ప్రోటీన్ అనేది తక్కువ ఉండటం. అయితే శాకాహారంలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా ఎలా ఎంచుకోవాలి? మాంసాహారంతో సమానమైనటువంటి ప్రోటీన్‌ని శాకాహారం ద్వారా ఎలా పొందాలి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రోటీన్ అనేది కేవలం కండరాలు పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజానికి మన శారీరక కణజాలం పునరుద్ధరణకి, అలాగే రోగనిరోధక శక్తికి ఈ ప్రోటీన్ అనేది చాలా కీలకం. ఈ విషయం మీకు తెలుసా? మొక్కల నుంచి వచ్చేటువంటి ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది అని ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఒక చిన్న గ్లాసు సత్తు పానీయం మాంసాహారానికి మించినటువంటి శక్తిని ఎలా ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నీటిలో నానబెట్టినటువంటి పుచ్చ గింజల నుంచి పనీర్ తయారు చేయటం వినడానికి వింతగా మీకు అనిపించవచ్చు. కేవలం గింజల ద్వారానే శరీరానికి అవసరమైనటువంటి పూర్తి అమైనో యాసిడ్స్ని ఎలా పొందాలో మీకు తెలుసా? సహజ సిద్ధమైనటువంటి ఈ వనరులు మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా మనం చూద్దాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. శాకాహారంతోనే మాంసాహారానికి ధీటైనటువంటి ప్రోటీన్స్ని ఎలా పొందాలి, ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. అలాగే శాకాహారంతో అద్భుతంగా ఉండేటటువంటి, రుచితో ఉండేటటువంటి ఆహారాలను ఎలా తయారు చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది మనిషి జీవక్రియని నడిపించే అత్యంత ప్రాథమిక ఇంధనం. ఒక ప్రైమరీ, ఇది ఒక ఫ్యూయల్ లాంటిది. భారతీయ వంటగదిలో లభించే పప్పు ధాన్యాలు, గింజలు ఇవన్నీ కూడా పోషకాల గనుల కింద పేరుగాంచాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మన శరీర బలం అనేది మనం తీసుకునే ఆహార సారం పైన ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ మేలైన వనరులు మన శరీరానికి సంపూర్ణమైన శక్తిని ఇస్తాయి. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ప్రోటీన్ ప్రాముఖ్యత, శరీర నిర్మాణం, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరాన్ని ఒక ఇల్లుగా భావిస్తే ప్రోటీన్ అనేది ఆ ఇంటిని నిర్మించే ఇటుకల లాంటిది. అవయవాలు, చర్మం, వెంట్రుకలు, గోర్లు అన్నీ కూడా దీంతో తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ కూడా శరీరంలో ఉండేటువంటి కండాల ద్రవ్య రాశి అంటే మజిల్ మాస్ సహజంగానే తగ్గుతుంది. 30 ఏళ్ల తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియని అడ్డుకోవటానికి తగినంత ప్రోటీన్ అనేది అవసరం. ఇది కేవలం బాడీ బిల్డర్ల కోసం మాత్రమే కాదు, సామాన్య వ్యక్తులు రోజువారీ పనులన్నీ ఉత్సాహంగా చేసుకోవటానికి, మెట్లు ఎక్కటానికి, బరువులు ఎత్తటానికి ఈ ప్రోటీన్ అనేది ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్ అందించేటటువంటి పదార్థాలని వరుసగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం తెలుసుకుందాం. వేయించిన శనగలు అద్భుతమైన ప్రోటీన్ వనరులు అని చెప్పొచ్చు. భారతీయ కుస్తీ యోధులు శతాబ్దాల కాలం నుంచి వేయించిన శనగల్ని, అంటే రోస్టెడ్ బ్రౌన్ చిక్ పీస్ని వాళ్ళ ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. ఒక చిన్న గుప్పెడు శనగల ద్వారా సుమారుగా 7 గ్రాముల ప్రోటీన్ మీకు లభిస్తుంది. అయితే దీని తయారీ ఎలా చేసుకోవచ్చు? దీన్ని నేరుగా చిరుతిండిలాగా తీసుకోవచ్చు ఒకటి, లేదా సన్నగా తరిగినటువంటి దోసకాయ, టమాటా, క్యాప్సికమ్ ముక్కలతోటి కలిపి చాట్లాగా దీన్ని తయారు చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం, కాస్త పుదీనా చట్నీ కలిపారనుకోండి, రుచికరమైన ప్రోటీన్ ఆహారం మీకు సిద్ధమవుతుంది. ఎంజాయ్ చేస్తారు మీరు. పల్లీలు, అలాగే పీనట్ బటర్ అంటే పల్లీ వెన్న, ఇవి రెండూ కూడా అద్భుతమైన ప్రోటీన్ వనరులు అని చెప్పొచ్చు. పల్లీలని, అంటే ఈ వేరుశనగ గింజల్ని పేదవాడి బాదం అని పిలుస్తారు. ఇతర నట్స్ తోటి పోలిస్తే ఈ పల్లీలలో, అంటే వేరుశనగల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. గుప్పడు పల్లీల ద్వారా 8 గ్రాముల ప్రోటీన్ మీకు అందుతుంది. అయితే పల్లీలని రుచికరంగా ఎలా చేసుకోవచ్చు? వీటిని డైరెక్ట్గా డ్రై రోస్ట్, అంటే వేయించి నేరుగా తినొచ్చు, లేదా పోహా, ఉప్మా ఇలాంటి వంటకాల్లో దీన్ని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసి చేర్చుకోవచ్చు. ఇంకోటి పీనట్ బటర్ అని దొరుకుతుంది, అంటే పల్లీ వెన్న. దీన్ని తయారు చేయడానికి వేయించిన పల్లీల్ని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా అయ్యే వరకు రుబ్బాలి. దీన్ని అరటిపండు ముక్కలపైన వేసుకొని తిన్నారనుకోండి, అద్భుతమైన రుచితో పాటు మీకు శక్తి లభిస్తుంది. పచ్చి బఠానీలు, ఇది ప్రోటీన్ అందించే ఒక సహజ వెజిటేరియన్ డైట్ అని మనం చెప్పుకోవచ్చు. పచ్చి బఠానీలు కేవలం రుచికే కాదు, ఆ పోషణకి కూడా పెట్టింది పేరు. ఒక కప్పు ఉడికించిన బఠానీలు 8 గ్రాముల ప్రోటీన్ మీకు ఇస్తాయి. అయితే ఈ పచ్చి బఠానీలతోటి ఒక ఆసక్తికరమైన వంటకం లాంటి ఒక డిష్ తయారు చేసుకోవచ్చు. అంటే ఈ పచ్చి బఠానీని నేరుగా కూరలు, పులావు లేదా కిచిడీలో కలుపుకోవచ్చు. దీంతో ఒక ప్రత్యేకమైన సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఉడికించిన బఠానీని
కొబ్బరి పాలు, అల్లం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడితోటి కలిపి మిక్సీ పడితే మీకు ప్రోటీన్తో కూడినటువంటి సూప్ సిద్ధమవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మొలకెత్తిన గింజలు ప్రోటీన్కి అసలు సిసలైన మూలం అని చెప్పొచ్చు. సాధారణ పెసల కంటే కూడా నల్ల శనగలు, అలాగే మసూర్ దాల్, ఉలవలు ఇలాంటివి మొలకెత్తించినప్పుడు ఎక్కువ ప్రోటీన్ మీకు అందిస్తాయి. ఉలవలు అంటే హార్స్ గ్రామ్ పూర్వకాలంలో గుర్రాలకి శక్తి కోసం పెట్టేవాళ్ళంటే దాంట్లో ఎంత శక్తి ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఒక గిన్నెడు మొలకల ద్వారా 9 గ్రాముల ప్రోటీన్ మీకు అందుతుంది. దీన్ని ఆసక్తికరంగా ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ గింజల్ని రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే ఒక కాటన్ బట్టలో చుట్టూ ఉంచాలి. రోజుకి ఒకసారి నీటితోటి తడుపుతూ ఉంటే 2 రోజులలో మొలకలు వస్తాయి. వీటిని ఆవిరిపైన ఉడికించి నిమ్మరసం, ఉప్పు చల్లుకొని తినొచ్చు. మొలకెత్తించడం వల్ల ఇది తేలిగ్గా జీర్ణం అవటమే కాకుండా పోషకాలని శరీరం గ్రహించే సామర్థ్యాన్ని పెరుగుతుంది. అంటే బయో అవైలబిలిటీ ఇలా పెరుగుతుంది ఈ స్ప్రౌటింగ్ ద్వారా. ప్రోటీన్ అందించే అద్భుత సహజ వెజిటేరియన్ ఆహారం సత్తు పానీయం. బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో రైతులు కఠినమైన పనులు చేసే ముందు ఈ సత్తు పానీయం తాగుతారు. వేయించిన శనగల్ని పిండిగా మార్చగా వచ్చేదే ఈ సత్తు పిండి. ఒక గ్లాసు సత్తు పానీయం 12 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది. దీన్ని ఆసక్తికరంగా ఎలా తయారు చేసుకోవచ్చు? 1 కప్పు సత్తు పిండికి 1 కప్పు చల్లటి నీళ్లు కలపాలి. దీంట్లో నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కాస్త పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. పైన కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు ఇలాంటివి మీరు చల్లుకోవాలి. తర్వాత సిప్ చేస్తూ తాగొచ్చు. ఇది ఒక సహజమైన ప్రోటీన్ షేక్ లాగా మీకు పనిచేస్తుంది. ప్రోటీన్ అందించే మరొక సహజమైనటువంటి వెజిటేరియన్ పదార్థం ఎర్రపప్పుతోటి టోపు తయారు చేసుకోవటం. సోయాతోటే కాకుండా ఎర్రపప్పుతోటి అంటే రెడ్ లెంటిల్స్తో కూడా ఈ టోపు తయారు చేసుకోవచ్చు. ఒక పూట భోజనంతో దీన్ని తింటే దీని ద్వారా మీకు 13 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. దీని తయారీ ఎలాగంటే, 1/2 కప్పు ఎర్రపప్పుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వడగట్టేసేసి ఆ పప్పును మాత్రమే తీసుకొని 1 కప్పు తాజా నీటితోటి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి చిక్కపడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఆ పైన ఒక పాత్రలో పోసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, పన్నీర్ లాంటి ఇది తయారవుతుంది. దీన్ని ముక్కల కింద మారుతుంది. దీన్ని కూరల్లో లేదా వేయించి కూడా వాడుకోవచ్చు. ప్రోటీన్ అందించే సహజ పదార్థం శనగపిండి చిల్లా. ప్రోటీన్ కోసం కోడిగుడ్డు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 2 శనగపిండి చిల్లాలు అంటే బేసన్ చిల్లా అంటారు. ఇది ఒక దోశ లాంటిది. సుమారుగా 16 గ్రాముల ప్రోటీన్ ఇది మీకు అందిస్తుంది. దీని తయారీ ఎలాగంటే, ఒక 40 గ్రాముల శనగపిండిలో మీకు నచ్చిన కూరగాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి నీళ్లతోటి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెనం పైన దోశలాగా వేసుకోవాలి. ఇందులో పాలకూర లేదా బీట్రూట్ తురుము కలిపారనుకోండి, మరిన్ని పోషకాలు మీకు అందుతాయి. ప్రోటీన్ అందించే మరొక సహజ పదార్థం సోయా ఉత్పత్తులు. సోయా అనేది మొక్కల నుంచి మనకి లభించే సంపూర్ణ ప్రోటీన్ వనరు. దీంట్లో ఒక 9 రకాల ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి. టోపు, అలాగే టింపే ఇలాంటి రూపంలో దీన్ని తీసుకోవటం వల్ల 1 కాదు 2 కాదు 17 గ్రాముల ప్రోటీన్ మీకు లభిస్తుంది. అయితే దీన్ని ఇంకా అమేజింగ్గా కాస్త ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవాలంటే సోయా ముక్కల్ని పన్నీర్ లాగా వండుకోవచ్చు. అంటే ఈ టెంపే అనేది ఏంటంటే పులియబెట్టిన సోయా కాబట్టి ఇది జీర్ణక్రియకి కూడా మేలు చేస్తుంది. ఈ సోయా గింజల్ని నేరుగా ఉడికించి కూరలాగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక బయట మీకు మార్కెట్లో ప్లాంట్ ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి. వీటిని కూడా నాన్ వెజిటేరియన్కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అంటే ఎక్సర్సైజ్ భారీగా చేసే వాళ్ళకి ఆహారం ద్వారా సరిపడా ప్రోటీన్ అందనప్పుడు ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనేది తోడ్పడుతుంది శాకాహారులకి. ఒక స్కూప్ ఈ పౌడర్ 24 గ్రాముల ప్రోటీన్ని మీకు అందిస్తుంది. దీన్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలంటే దీన్ని నీటిలో కానీ లేదా స్మూతీలో కానీ కలుపుకోవచ్చు. అయితే ఇందులో చక్కెర, కృత్రిమ రుచులు లేని నాణ్యమైన బ్రాండ్స్ మాత్రమే ఎంచుకోవాలి. అలాంటి బ్రాండ్నే ఎంచుకోవాలి. మాంసాహారంతో పోలిస్తే ప్లాంట్ ప్రోటీన్లలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు చెప్పాల్సింది, మీరు వింటే ఆశ్చర్యపోయేది, ప్రోటీన్ని పుచ్చగింజల పనీర్ అద్భుతంగా అందిస్తుంది. అందరినీ ఆశ్చర్యపరిచే అత్యుత్తమ ప్రోటీన్ వనరు ఈ పుచ్చగింజల పనీర్. దీన్ని మగజ్ అని కూడా పిలుస్తారు. ఒక పూట భోజనంలో దీని ద్వారా మీరు 27 గ్రాముల ప్రోటీన్ని పొందొచ్చు. అమేజింగ్గా ఉంది కదా. దీని తయారీ ఎలాగంటే, ఒక 2 కప్పుల పుచ్చగింజల్ని 6 గంటల పాటు నానబెట్టాలి. 4 కప్పుల నీళ్లతోటి మెత్తగా రుబ్బాలి. ఈ పాలని వడపోసుకొని పొయ్యి మీద పెట్టి ఈ పాలని వేడి చేయాలి.
పాలు విరిగిపోయి గడ్డల కింద మారిన తర్వాత ఒక గుడ్డలో వడగట్టి ఏదైతే మిగిలి ఉంటుందో దానిపైన మీరు బరువు పెట్టాలి. ఆ ఘన పదార్థం పైన 30 నిమిషాల తర్వాత గట్టిగా మారిన ఈ పనీర్ని ముక్కలుగా కోసి వాడుకోవచ్చు. ఇదే పద్ధతిని గుమ్మడి గింజలతో కూడా పనీర్ లాగా మీరు తయారు చేసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. శరీరానికి అవసరమైనటువంటి సంపూర్ణ ప్రోటీన్ని కేవలం మొక్కల ఆధారిత ఆహారాల ద్వారానే మీరు సమృద్ధిగా పొందొచ్చు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. మనం రోజువారీగా తినేటటువంటి పప్పు ధాన్యాలు, గింజలు, మొలకల్ని సరైన క్రమంలో చేర్చుకుంటే ఎలాంటి లోపాలు మీకు తలెత్తవు. శాకాహారం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైనటువంటి అలాగే ఇంకా కారుణ్యంతో కూడినటువంటి ఒక జీవన ప్రయాణం. ఆరోగ్యకరమైన ఆహారమే రోగరహిత జీవనానికి అసలైన రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.